బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మోడీ సర్కార్ ఏర్పడిన తర్వాత రెండోసారి కేబినెట్ సమావేశం జరగనుంది. నేటి సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనున్నట్టు తెలుస్తుంది. కేబినెట్ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, రాజేంద్ర, సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ముఖ్యంగా వచ్చే వారం నుంచి పార్లమెంటు సమావేశాలంటే కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో చర్చించిన కీలక అంశాలపైన ఈ భేటీలో ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మంత్రులకు 100 రోజుల ప్రణాళిక అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఆ ప్రణాళిక గురించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ అనేది కూడా జరుగుతుంది. దాన్ని బట్టి మంత్రిత్వ శాఖల వారీగా సాధించాల్సిన లక్ష్యాలను కూడా వాళ్ళకు విధించే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం గత ప్రభుత్వంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్, స్కీమ్స్ అనేవి ఎక్కడి వరకు ఆగిపోయాయో వాటిని కొనసాగించడమా, లేదంటే వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకురావడమా, వాటిపైన ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. నిన్న రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాలను నిర్వహించడం, రాష్ట్రపతి ప్రసంగం, వీటిపైన చర్చలు కూడా జరిపారు. ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్రపతి కొత్తగా సభ ఏర్పడిన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. కాబట్టి ఈ ఉభయ సభలను ఉద్దేశించి జరిపే ప్రసంగం పైన కూడా కేంద్ర కేబినెట్ లో చర్చ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ విజయాలను సాధించబోయే లక్ష్యాలను వివరిస్తూ రాష్ట్రపతి ప్రసంగం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి ప్రసంగానికి ఆమోదం కూడా తెలిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశం తర్వాత మరి ఏదైనా బ్రీఫింగ్ ఉంటుందా, కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాలి. 24వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలన్నీ కూడా జరగబోతున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టనున్నారు. కాబట్టి బడ్జెట్ లో పొందుపరచాల్సిన అంశాలపైన కూడా డిస్కషన్ జరిపే అవకాశం కూడా ఉంది. శిరీష్, మీరు చెప్పినట్టు బడ్జెట్ ఎప్పటిలోగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత ఇక్కడ బడ్జెట్ కు సంబంధించి కసరత్తు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు కేబినెట్ భేటీలో దానికి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారా? అంటే క్లారిటీ అయితే కూడా వస్తుంది. అంటే ఏ రోజు బడ్జెట్ ప్రవేశపెడతారని. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల సమయం అనేది కూడా ఇస్తారు దానిపై చర్చ జరపడానికి. ఎందుకంటే సభ్యులందరూ కూడా ప్రిపేర్ కావడానికి, అంశాల వారిగా మంత్రిత్వ శాఖల వారిగా వాటిపై చర్చ జరిపి వాటిని ఆమోదించడానికి, డిమాండింగ్ గ్రాంట్స్ అంటారు, వాటిపైన చర్చ జరిపి ఆమోదించడానికి సమయం అనేది కూడా ఇస్తారు. కాబట్టి మొదట 2-3 రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, వీటి వరకే పరిమితం అవుతారు. కాబట్టి ఆ తర్వాత వారంలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తర్వాత వాటిపైన చర్చ జరిపేందుకు తగిన సమయాన్ని కూడా కేటాయించడం జరుగుతుంది. 3వ తారీఖున సమావేశాలన్నీ కూడా వాయిదా పడతాయి. కాబట్టి సెకండ్ హాఫ్ లో బడ్జెట్ పైన చర్చ అనేది కూడా జరుగుతుంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు రానున్నారు. బండి సంజయ్ రాక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు. శనివారం నుంచి కరీంనగర్ వరకు భారీ ర్యాలీగా రానున్నారు బండి సంజయ్. కరీంనగర్ చేరుకున్న తర్వాత మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వేములవాడ, కొండగట్టు ఆలయాలకు వెళ్లనున్నారు బండి సంజయ్. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు రానున్నారు. బండి సంజయ్ రాక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు. శనివారం నుంచి కరీంనగర్ వరకు భారీ ర్యాలీగా రానున్నారు బండి సంజయ్. కరీంనగర్ చేరుకున్న తర్వాత మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం వేములవాడ, కొండగట్టు ఆలయాలకు వెళ్లనున్నారు బండి సంజయ్.
ఇక బండి సంజయ్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చూస్తున్నాం సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బండి సంజయ్ కరీంనగర్ కు వస్తున్నారు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత కరీంనగర్ కి సంజయ్ తొలిసారిగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకు ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారని చెప్పాలి. కరీంనగర్ ప్రారంభమయ్యేటువంటి శనిగరం నుంచి 50 కిలోమీటర్లు అంటే కరీంనగర్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన తీసుకురానున్నారు. శనిగరం దగ్గర ఆయన్ని భారీ స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడ అతన్ని ఎదుర్కొని ఆ తర్వాత కరీంనగర్ కి ఆయన భారీ ర్యాలీగా ఒక రకంగా జూలూస్ అని చెప్పుకోవచ్చు, విజయోత్సవ ర్యాలీగా ఆయన కరీంనగర్ తీసుకురానున్నారు. కరీంనగర్ లో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కాషాయానికి సంబంధించినటువంటి జెండాలతో, పూర్తిగా బీజేపీ జెండాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. సో దానికోసం 2 రోజుల పాటు షెడ్యూల్ ని పూర్తిగా దేవాలయాల సందర్శనకి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మొదట కరీంనగర్ చేరుకున్న తర్వాత కరీంనగర్ లోని ఆయన మహాశక్తి ఆలయంలో వెళ్తారు. మహాశక్తి ఆలయంలో పూజలు చేసుకున్న తర్వాత తల్లి దగ్గర వెళ్లి తన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వేములవాడ, కొండగట్ట ఆలయాలకి ఈ రోజు వెళ్ళనున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని మార్కండే ఆలయానికి కూడా వెళ్తారు. ఇలా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని ప్రముఖ దేవాలయానికి వెళ్లి ఆయన పూజలు నిర్వహించనున్నారు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంతం సందడిగా మారనుంది. మంత్రుల బాధ్యతల స్వీకరణ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో మరింత సందడిగా మారింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మధ్యాహ్నం సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. మంత్రులతో, ఉన్నతాధికారులతో అంతర్గత సమీక్షలు చేయనున్నారు. ఇందులో భాగంగానే పథకాల అమలు, విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక వంటి పలు అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంతం సందడిగా మారనుంది. మంత్రుల బాధ్యతల స్వీకరణ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో మరింత సందడిగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఉన్న సందడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం మొత్తంగా అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయంలో సందడి వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమైన సమీక్షలు, సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? యావంశీ, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులకు అన్ని బ్లాక్లు జేఏడీ అధికారులు కేటాయించడంతో మంత్రుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారీగా జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల లోపు మంత్రుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఉంటారు. 2వ బ్లాక్ లో మొత్తం 7 మంత్రులకు కేటాయింపు చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో 2వ బ్లాక్ లో ఆయన పరిపాలనను సాగిస్తారు. అదే బ్లాక్ లో హోంమంత్రి ఏదైతే అనిత కూడా ఈ రోజు బాధ్యతల స్వీకరణ ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణను ఏదైతే గతంలో విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో నుంచి ఈ రోజు ఉదయం 9:30కు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంది. అనంతరం ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఆయన శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా బాధ్యతల స్వీకరణ అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. అక్కడి నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి సమీక్ష అన్ని పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు వెళ్తారు. ఇక సచివాలయంలోని 2వ బ్లాక్ లో హోంమంత్రిగా అనిత ఈ రోజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంది. బాధ్యతల స్వీకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అలాగే హోంమంత్రిగా సచివాలయంలో ఈ రోజు ఆమె 2వ బ్లాక్ లో తన పదవి స్వీకరణ కార్యక్రమం చేయబోతా ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే సచివాలయంలో 2వ బ్లాక్ లో 7, 3వ బ్లాక్ లో 5 మంత్రులు, అలాగే 4వ బ్లాక్ లో 8 మంది, 5వ బ్లాక్ లో 4 మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు
211 ఛాంబర్ను ఆయనకు కేటాయించారు. మొదటి ఫ్లోర్లో సెకండ్ బ్లాక్లోని మొదటి ఫ్లోర్లో 211 బ్లాక్ను ఛాంబర్ను ఆయనకి కేటాయించడం జరిగింది. పక్కనే జనసేనకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పక్కన ఉన్నటువంటి ఛాంబర్లు కావాలని కోరడంతో పక్కన నాదెండ్ల మనోహర్తో పాటు కందుల దుర్గేష్కి కూడా 2వ బ్లాక్లోనే మంత్రులకి ఛాంబర్ల కేటాయింపు చేయడం జరిగింది. దీంతో పాటుగా 2వ బ్లాక్లో ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ ఉంటారు. ముఖ్యమైన కీలక శాఖలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ బ్లాక్లో ఉంటారు కాబట్టి 2వ బ్లాక్లో కీలక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు ఎప్పుడు కూడా అవకాశం కల్పిస్తారు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మంత్రి నారాయణ కూడా 2వ బ్లాక్లోనే మొన్న అధికారం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2వ బ్లాక్లో ఈ రోజు అంటే మొదటి బ్లాక్ చంద్రబాబు నాయుడు, 2వ బ్లాక్లో ఉప ముఖ్యమంత్రితో పాటుగా హోంమంత్రి కూడా ఈరోజు తన పదవి బాధ్యతలను తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం సచివాలయానికి చంద్రబాబు నాయుడు డైలీ సచివాలయానికి వచ్చి మంత్రుల కార్యకలాపాలు చేయాలని సూచించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా రోజు సచివాలయానికి వస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సచివాలయానికి వస్తారు. సచివాలయంలో పలు కీలక అంశాలపైన శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు. వంశీ కాంతి, పవన్ కళ్యాణ్ ఎన్నింటికి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది? జనసేనాని ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారా అని చెప్పి జనసేనాని అభిమానులతో పాటు యావత్ రాష్ట్రం కూడా ఎదురు చూస్తుంది. అదేవిధంగా ఈ రోజు బాధ్యతల స్వీకరణ ఎన్ని గంటలకు ఉండే అవకాశం ఉంది? ఉదయం 9:30కు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు అని చెప్పి ముందుగా నిన్న చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఆయన 9:30కి ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం, ఏదైతే గతంలో ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం ఉందో ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయాన్ని ఆయన పవన్ కళ్యాణ్ కు క్యాంప్ కార్యాలయంగా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన 9:30 నుంచి 10 గంటలలో మధ్యలో ఆయన ఏదైతే బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది, బాధ్యతల స్వీకరణ తర్వాత ఏదైతే ఆయనకి శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్ష నిర్వహిస్తారు. ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ తోటి 11:30కి సమీక్ష ఉంది. 9:30కి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 12:30కి పంచాయతీ సెక్రటరీస్ తోటి ఆయన అసోసియేషన్ తోటి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అలా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా గంట పాటు ఒక్కొక్కరితోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటన్నరకు తిరిగి ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కి వెళ్ళబోతున్నారు. వంశీ, కాంతి, మరొక అప్డేట్ కూడా అందుతోంది. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. స్పీకర్ ఎన్నిక, అదేవిధంగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాలు కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? వంశీ, ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ అంటే సభలో మొత్తంలో సీనియర్ గా ఉన్నటువంటి నాయకులను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే అయ్యన్న పాత్రుడు 7 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయ్యన్న పాత్రుడికి స్పీకర్ గా అవకాశం కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో మాక్సిమం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్ గా అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక తరువాత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారందరితో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఇది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ గా జనసేనకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది కూటమిలో భాగంగా. ఈ నేపథ్యంలో 2 పేర్లు ముందు నుంచి వినిపిస్తూ వచ్చాయి. ఏదైతే మండలి బుద్ధప్రసాద్ తో పాటుగా ఇంకొక పేరు వినిపించినప్పటికీ కూడా ఎవరికి డిప్యూటీ స్పీకర్ పదవి వరిస్తుంది అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నేపథ్యంలో అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.
ఎన్నికల తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విజయవాడకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు షర్మిల. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసే వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష చేసే అవకాశం ఉంది. దీంతో పాటు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. భవిష్యత్తులో పార్టీ నిర్వహించే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు షర్మిల. ఎన్నికల తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడకు రానున్నారు. ఇక షర్మిల పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆ వంశీ ఎన్నికల అనంతరం తొలిసారిగా వైఎస్ షర్మిల ఇవాళ విజయవాడకు రానున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే నాయకులకు దిశానిర్దేశం చేసే విధంగా భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలి, పార్టీలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ఇవాళ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇప్పటికే దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు సమావేశమే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపై చర్చించారు. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే దాదాపుగా కూటమికే 164 సీట్లు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కాబట్టి ఎవరు ప్రతిపక్ష పాత్ర పోషించాలని దానిపై చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే బీజేపీ మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్తుంది. అదేవిధంగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కానీ ఏదైనా ఉంటే ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కొద్దిగా సమయం ఇచ్చిన తర్వాత అనంతరము వారికి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇవాళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున పార్టీ ఏమి చేయాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్లాలి, ఏ విధమైన పాత్ర పోషించాలనే దానిపై ఇవాళ పార్టీ నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించినారు. అయితే గతంలో కంటే ఈసారి పార్టీ శ్రేణుల్లో గతంలో 0.1% ఈసారి జరిగిన ఎన్నికల్లో నేపథ్యం ఉంది. దాని అనుగుణంగానే ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్ర మనం పోషించినట్లయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయొచ్చనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులతో ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా వేడుకలు నిర్వహించున్నారు. వంశీ, రామకృష్ణ, చూస్తున్నాం అంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆశించిన ఫలితాలు కూడా రాలేదు. 1-2 సీట్లన్నా గెలుచుకుంటుందని ఆశించారు, ఎటువంటి ఫలితాలు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈ రోజు సమావేశంలో దీనిపై ఏమైనా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉందంటారా? వంశీ, దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది. అయితే గతంలో రాష్ట్రంలో దాదాపుగా కనుమరుగైపోయిందనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపుగా 2% ఓట్లు సాధించింది. ఈ సాధించిన నేపథ్యంలో వారు పార్టీ శ్రేణిలో మనం కష్టపడి పనిచేసినట్లయితే పార్టీ బలోపేతం ఉంటుంది. గతంలో పార్టీని రాష్ట్ర విభజన చేసిన అపనింద ఉంది కాబట్టి ఆ అపనింద దాదాపుగా జనాలకి అది మర్చిపోయారు. కాబట్టి ఆ విధంగా ఏమి లేదు, మనం కష్టపడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే రాష్ట్రంలో మరింత బలోపేతం చేసే అవకాశం ఉందనే దిశగా, అదేవిధంగా అడుగులు వేసే దిశగా వైఎస్ షర్మిల ఈ రోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వంశీ, థ్యాంక్ యూ రామకృష్ణ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 75,125 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 5,41,00,000 రూపాయల ఆదాయం సమకూరింది.
మరోవైపు తిరుమలలోని నడక మార్గంలో టోకెన్ల స్కానింగ్ ను టీటీడీ పునఃప్రారంభించనుంది. 1200 మెట్టు దగ్గర టోకెన్ల స్కాన్ చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. గతంలో చిరుతల దాడులతో టోకెన్ జారీ విధానంలో మార్పులు చేసింది గత సర్కార్. దీంతో టోకెన్ల జారీ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్ అధికారులు. దీంతో పాత విధానాన్నే కొనసాగించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ సాధించిందా? తెలంగాణ ప్రజలకు బీజేపీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటోందా? రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడంతో ప్రజలకు ఇంకా దగ్గర కావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందా? 2 కేంద్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను తెలంగాణకు సెల్యూట్ పేరుతో సన్మానం చేయాలనుకుంటుందా? రానున్న రోజుల్లో జాతీయ నాయకత్వంతో తెలంగాణలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయాలని కమలనాథులు భావిస్తున్నారా? తెలంగాణ బీజేపీ లక్ష్యమేంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 35% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. 10 పార్లమెంటు సీట్లు వస్తాయని పార్టీ ఆశించిన 8 సీట్లతో సరిపెట్టుకుంది. అయినా బీజేపీ తెలంగాణలో సంతృప్తికరమైన ఫలితాలే రాబట్టిందని జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు సమానంగా సీట్లు సాధించామనే అభిప్రాయంతో నేషనల్ పార్టీ ఉందట. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో బలం పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లు సాధించగా ఈసారి 35% పైగా ఓట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 8 స్థానాలను కైవసం చేసుకోగా రాష్ట్రానికి ఒక కేబినెట్ మంత్రితో పాటు మరో సహాయ మంత్రితో కలిపి 2 కేంద్ర మంత్రి పదవులను రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రులకు, ఎంపీలకు ఘనంగా సన్మానం చేయాలని బీజేపీ యోచిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 20న బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు భారీ ర్యాలీతో రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పట్టం కట్టిన ప్రజలకు శాల్యూట్ పేరుతో కేంద్ర మంత్రులకు, ఎంపీలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద సన్మానం చేయనున్నారు. కమలం పార్టీకి ప్రజలు మద్దతు పలికినందుకు ఆ పార్టీ నేతలు కూడా ప్రజలకు కృతజ్ఞతా భావంతోనే తెలంగాణ ప్రజలకు సెల్యూట్ పేరు మీద కృతజ్ఞతలు తెలియచేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్లే రాష్ట్రంలో 8 సీట్లు బీజేపీ కైవసం చేసుకుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. రానున్న రోజుల్లో ప్రజల మద్దతు ఇంకా పెంచుకోవడానికి, ప్రజలకు ఇంకా దగ్గరవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. దీంట్లో భాగంగా రానున్న రోజుల్లో జాతీయ నాయకత్వ పెద్దలతో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రజలకు కాంగ్రెస్ సర్కార్పై నమ్మకం సన్నగిల్లుతోందని కాషాయ పార్టీ లెక్కలు కడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రజలకు మరింత దగ్గర కావాలని పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. జాతీయ నాయకత్వ పెద్దలు తెలంగాణకు వచ్చి ప్రజలకు కృతజ్ఞతా సభ పెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతోందని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న రోజుల్లో తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతోందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఓవైపు తెలంగాణలోని ప్రజల మనసులను గెలుచుకోవడం, మరోవైపు తెలంగాణను అభివృద్ధి చేయడంతో రానున్న రోజుల్లో ఇక్కడ కూడా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు అడగడమే కాదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతతో ఉంటామనే సంకేతాలను భారతీయ జనతా పార్టీ ఇవ్వనుంది. రానున్న రోజుల్లో ఓవైపు ప్రజల మనసులను గెలుచుకుని మరోవైపు అభివృద్ధి చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామంటున్నారు కమలనాథులు. కమలనాథుల ఆశలు నెరవేరుతాయా లేదా వేచి చూడాల్సిందే. ఆయిల్ ఫామ్ రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలిపింది. ఆయిల్ ఫామ్ రైతులకు పెండింగ్ లో ఉన్న నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 2 నుండి 3 రోజుల్లో ఆయిల్ ఫామ్ రైతుల ఖాతాల్లో జమ చేయుటకు ఉద్యాన శాఖ చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు 2022-23 సంవత్సరానికి గాను సూక్ష్మ సేద్యానికి సంబంధించి నిధులు విడుదల కావాల్సి ఉన్న 55.36 కోట్ల నిధులను కూడా రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఆయిల్ ఫామ్, ఇతర పంటలలో డ్రిప్ పరికరాలతో సేద్యం చేసే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2024-25 సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే విధంగా రైతులను ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపేందుకు ప్రోత్సహించాల్సిందిగా ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.